మొన్నటిదాకా కేరళలో అల్ల కల్లోలం చేసిండు. ఆడికెంచి అటు మీది బాజు ఉన్న ఉత్తరప్రదేశ్ గుజరాత్లను గుల్ల గుల్ల చేసిండు. ఆడికెంచి ఇక చిన్నగా ఇటు మన దిక్కు మళ్ళిండు వానదేవుడు. ఇక ఊకుంటాడా? మూడొద్దుల కింద తగిలించుకుంటే దంచుడే దంచుడు. 50 ఏళ్ల కింద పడ్డ వానలు మళ్ళీ ఇప్పుడు పడ్డాయట. అట్లా పడ్డ వానలకు విజయవాడ అంతా విలవిలలాడుతుంది. పో నెత్తిన సంచులు సంకల పిల్లల్ని పెట్టుకొని ఇల్లు ఇడుపు గొడ్డు గోద అన్నిటిని ఇడిచిపెట్టి చెట్టుకొగలు పుట్టకొగలైలు విజయవాడ పబ్లిక్. మూడొద్దుల సంధి ఇడవకుండా కొడుతున్న వానలకు నిల్వ నీడ లేకుండా అయింది. ఇండ్ల నడుమ పడవలేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. బుడమేరు కాలువ పొంగి పొర్లేటాళ్లకు నడుములోదు నీళ్లు చేరి నానా తిప్పల పడుతున్నారు విజయవాడలుండేటి పబ్లిక్. అగ జోడోలి సంచుల్ని భుజాల మీద పెట్టుకొని బుడ్డ పొల్లగాళ్లను తెప్పల మీద కూసోబెట్టుకొని నడుములోదు నీళ్లలో ఎట్ట నెట్టుకుంటా పోతున్నారో చూడోలి. పెద్ద పులిపాక యనమల కుదురుల వరదలలో చిక్కిన వాళ్ళను ఇగో ఇట్ట పడవలేసుకొని పోయి బయటికి గుంజుకొస్తున్నారు. ఇక ఒంట్ల పానం మంచిగా లేని వాళ్ళ ముసలోళ్ళు ఉంటే వాళ్ళ తిప్పలు చిన్నగా లేదు. ఇట్ట ఇద్దరు ముగ్గురు కావడి కట్టాల్సి వస్తున్నది. నా పేరు అయితేను రోజు నీళ్ళు వచ్చేసాను కట్టుబడితో వచ్చేసాను. మేము మా వరకు వచ్చాము. మొత్తం పెట్టుకొని ఇది వరకు లాగా ఏమో అనుకున్నాము. లేదు ఇక మొత్తం ఇక పనికి రాకుండా చిరుకు వస్తుందని అనుకోలేదు. అసలు ఇదివరకు లాగా వస్తుందేమని అనుకున్నాము. పసుపు పెట్టాను, పసుపు పోయింది, అరటి పోయింది. మొత్తం 2 లక్షల వరకు కంద, 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాము. రేపు నుంచి మాకు జీవనాధారం కూడా లేదు. గోల్డ్ నష్టం, ఎంత నష్టం అంటే చెప్పేది కాదు. రైతులు పసుపు వేసారు, కంద వేసారు, అరటి తోటలు, చెరుకు, ఒక వస్తువు అన్నది కాదు. కనీసం లేబర్లను బతుకుతా కూడా జీవనాధారం కూడా లేదు. ఇట్లా ఇల్లాకిలి గొడ్డు గోదని ఇడిచిపెట్టి పానాలు అరిచేతుల్లో పట్టుకొని కట్టుబట్టలతో వచ్చినాం. మా ఇల్లు ఎడబాయనో, మా ఆకిలి ఎడబాయనో, మా గొడ్డు గోద ఏమాయనో అనుకుంటా గోడెల్ల పోసుకుంటున్నారు. ఇటు సహాయక సిబ్బంది కూడా వరదలలో ఇక పట్టిన వాళ్ళను బయటికి పట్టుకొచ్చేతందుకు ఇకమతులు చేస్తున్నారు. కొన్ని దుక్కుల పానాలు కాపాడుకునేతందుకు ఎత్తెత్తు బంగ్లాల మీదున్న పబ్లిక్ కు ఇగో ఇట్ట తిండిని పంపిస్తున్నారు అధికారులు. పాపం గిళ్ళను చూడోలి ఇల్వగల సరుకుల్ని సంచుల చదువుకొని చిన్నగా అడుగులు అడిగేసుకుంటా ఒకలు చేయి ఒకలు పట్టుకొని నడువులోతు నీళ్ళల్లో ఎట్టొస్తున్నారో చూడోలి. ఇక ఇదిట్టుంటే శవాల మీద పేలాలు ఎరగ తిన్నట్టు ఇంట్లోనే ప్రైవేటు బోట్లు నడిపించేటోళ్ళ దందా కొంత అయింది. వరదలకెంచి బయటికి తీసుకుపోవాలంటే 2000కెంచి 3000 దాకా వసూలు చేస్తున్నారట. గిట్లా ఇండ్లు మునిగినాయి, బండ్లు కార్లు కొట్టకపోయినాయి, ఆటోలు తెప్పలు తేలినట్టే తేలాడుతున్నాయి. పిల్ల పాపల్ని భుజాల మీద ఎత్తుకొని బతుకు బాట పట్టిరు పబ్లిక్. ఇన్నొద్దుల సంధి నాది నాది అనుకున్నోళ్ళంతా ఇప్పుడు నిల్వ నీడ లేకుండా ఇంతన్న కరుణ లేకుండా విజయవాడనంతా నిండా ముంచేసిండు వరుణ దేవుడు. మరి చూడాలే విజయవాడలకి నీళ్లు ఎన్నడు పోతం అవుతాయో, అక్కడి పబ్లిక్ ఎన్నడు నిమ్మలం అవుతుందో అనేదిగా.